తిరుపతిని ఇంతకుముందు ఏ పేరుతో పిలిచేవాళ్ళో తెలుసా? శ్రీపదపురం. అవును. ఈ శ్రీపదపురంలోనే వెంకటేశ్వరుడు గోవిందరాజ స్వరూపాన మనకి దర్శనమిస్తున్నాడు. మనకి వెంకటనాథుడు స్వయంగా సప్తగిరులపైన స్వామి పుష్కరిణి తీరాన ఉండి అల్పశక్తి గల ఆర్తులకు ఆశ్రయుడై భక్తులకు సులభుడై అటు కొండపైన ఇటు కొండ కింద గోవిందరాజస్వామి రూపాన విరాజిల్లుతున్నాడు. ఇంతేగాక శ్రీపదపురం అనే తిరుపతిలో క్షీరాబ్దినాథుడిగా వెలుగొందుచున్న గోవిందరాజులు కొండపైన దివ్య విమానంలో వేంచేసిన వెంకటేశ్వరులు ఇరువురు ఒకటే. శ్రీ వెంకటేశ్వర శతనామవళిలో గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః అని చెప్పడంతో శ్రీనివాస గోవిందరాజులకు భేదం లేదని తెలుస్తుంది. క్షీరసాగరమే లక్ష్మీకి స్థానం కావున శ్రీపదపురం అన్న పేరు సార్థకమైంది తిరుపతికి. శ్రీ వైకుంఠమే కొద్ది మార్పులతో వెంకటం అను పేరుతో ప్రచారమై శ్రీనివాసునికి నిలయమైంది. కావున శ్రీనివాసుడే గోవిందరాజులు.